అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుత గవర్నమెంట్ మరి సీఎంగా అయ్యి 100 రోజులు పూర్తి చేసుకుని కూడా మరి ఎలక్షన్లో ప్రజలకు అనేకమైనటువంటి పథకాలు అంటే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ప్రజల్ని మాయమాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకుని ఈ రోజున అందరం ఎక్కి పరిపాలన చేస్తున్నటువంటి మీరు నిన్నటి నుంచి మేము ఈ 100 రోజుల పరిపాలనలో మా యొక్క పథకాలన్నింటినీ అమలుపరిచాము. ప్రజలకి సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము ముందున్నామని చెప్పి మా గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అని ఇంటింటికి మరి స్టిక్కర్స్ అంటిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఈ రోజున మేము గుర్తు చేసుకుంటుంటే మేము ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ ని నిలదీసి కొన్ని అడుగు దోచుకుంటున్నాం. ఎలక్షన్ లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా ఇప్పటి వరకు అమలయ్యిందా? అమ్మఒడి కింద 15,000 అన్న దాన్ని మీరు పేరు మార్చి తల్లి దీవెన ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి ఏ ఒక్క బిడ్డకైనా సరే ఈ రోజున 15,000 రూపాయలు వచ్చినాయా? ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిన్న ఆడబిడ్డ ఏ ఇంట్లో అయితే ఉందో వాళ్ళ అకౌంట్ కి 1,500 లెక్కన ఇస్తామన్నారు. ఆ చెప్పినటువంటి మాట ఈ రోజున మీరు నెరవేర్చారా? రైతుల రుణమాఫీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీని అమలు చేశారా? అలాగే 3 ఉచిత సిలిండర్ గ్యాసులు ఇస్తామన్నారు. మరి మీరు ఇవ్వకపోగా వచ్చే నెల నుంచి ఇస్తామని చెప్తూ ముందుగానే సిలిండర్ల మీద 50 రూపాయలు పెంచారు. అప్పుడే స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు బాధుడు. ఇప్పుడే స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి బాధుడు. దేనిమైనా సిలిండర్లో ఉచితంగా ఇవ్వకముందే సిలిండర్ మీద 50 రూపాయలు పెంచడం. ఇకపోతే ఉచిత బస్ ప్రయాణం అన్నారు. ఉచిత బస్ ప్రయాణము మరి ఇంతవరకు అమల్లోకి ఊసెత్తినది ఎక్కడైనా ఉందా? ఇలా మీరిచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్క పథకమైనా అమలు పరచకపోగా మరి ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు. ఈ 100 రోజు పరిపాలనలో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేశాము అన్నారు. ఎక్కడ అమలు చేశారు? మీడియాకి సోషల్ మీడియాకి మీరు చెప్పుకోవడం కాదు, ప్రజలకు ఏం చేశారో విత్ ప్రూఫ్ తోటి మీరు చూపించాలి. కాబట్టి మీరు మొద్దు నిద్ర పోత మీకు ఇష్టం వచ్చిన టైంలో మీడియా ముందుకు వచ్చి జనాల్ని మభ్య పెట్టే మాటలు చెప్పకుండా ఎలక్షన్ ముందు మీరు ఏ ఉచితమైనటువంటి హామీల్ని ప్రజలకు ఇస్తామని చెప్పి సూపర్ 6 హామీలు అని చెప్పి మీరు చెప్పారో వాటిని తక్షణమే అమలు పరచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు అమలుపరచిన పక్షాన మీరు ఏ విధంగా అయితే మేము అమలుపరిచాము, ఇంకొకటి 6 మేము పథకాలు అమలుపరిచామని ఒక కొత్త పాంప్లెట్ లో ఇప్పించారు. ఏం మాట్లాడుతున్నారండి? విజయవాడలో వరద బాధితులకి వరదలు వచ్చి చేసింది అది మీరు ఎలక్షన్ ఇచ్చిన హామీ కాదు. ప్రకృతి వైఫల్యంగా జరిగిన నష్టానికి ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ సహసహకారాలు చేయాల్సిందే. దాన్ని తీసుకెళ్ళి సూపర్ 6 లో మేము అమలుపరిచామని తీసుకెళ్ళి పెడితే ఇక్కడ ఎవరున్నారు అంత పిచ్చి ఎరుపప్పులు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు వీళ్ళు మాట్లాడే ప్రతి స్పీచ్ ని ఎక్కడ చూసినా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశాము, ఉచిత పథకాలను అమలు చేశాము, 100 రోజుల్లో 100 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని మీరు ఉచిత మాటలు చెప్పి డబ్బాలు కొడుతున్నారు. దయచేసి జనాల మీద బాధలను తీసి పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలుపరచండి. దయచేసి మీరు జనాలు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపులకి సమాధానాన్ని తెలియజేయండి. కాబట్టి ఇంకొకటి ఇష్టం
లేరుగా. మరి ఆ 15,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చారా? మరి ఏంటి దీని సంగతి ఏంటి అంటే మీరు ఆకాశంలో వైకుంఠాన్ని పెట్టి ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి తక్షణము మేము డిమాండ్ చేస్తున్నటువంటి సూపర్ 6 అమలు చేయండి. అయితే ప్రతి ఉచిత హామీలుగా మీరు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారో వాటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని అమలుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలుపరచకుండా మరి ప్రజల్ని మాయమాటలు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఒడ్డు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కోసం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఖాళీ బజావ్ పేరుతోటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ఎన్డీఏ ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ప్రజలకి మాయమాటలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని 164 సీట్లతోటి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈ 100 సంవత్సరాలు పూర్తయినా కానీ ఈ సూపర్ 6 100 రోజులు పూర్తయినా కానీ సూపర్ 6 ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలుపరచకుండా మరి ముందుకు అందుకే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. మనం చూసినట్లయితే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా ఉన్నారు, ఇప్పటికి ₹1 ఇవ్వాలి. అలాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం లేదు. అలాగే మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాడు, 3 గ్యాస్ సిలిండర్ కాదు కంగనామాలు పెట్టాడు మహిళలకి. అలాగే రైతులకి 20,000 రూపాయలు మరి రైతులకి వ్యవసాయం సహాయం చేస్తా ఉన్నాడు, సహాయం లేదు ఏం లేదు. రబీ అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ వస్తా ఉంది, ఇప్పటికి ₹1 ఇచ్చిన పాపాన కూడా. అలాగే మహిళలు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1,500 రూపాయలు అకౌంట్లో వేస్తా ఉన్నాడు, ₹1 కూడా అకౌంట్ లేనటువంటి పరిస్థితి. ఈ సూపర్ 6 పేరుతోటి ఒక సూపర్ టుస్గా ఈ ప్రభుత్వం మారిపోయింది. ప్రజలందరూ నమ్మటం లేదు. ఇది మంచి ప్రభుత్వం పేరుతోటి ఇక్కడ ఇంటికి వెళ్ళి చిట్టాలు వేస్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వంగా వంచించే ప్రభుత్వం ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలు మేల్కొనాలా. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉంది ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సూపర్ 6 పథకాన్ని అమలు పరచాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.